అందరికీ నమస్కారం అండి. స్తోత్రమాలిక ఛానల్కి స్వాగతం అండి. శ్రీ గురు చరిత్ర 9వ పార్టు చదువుతున్నానండి. ఇప్పుడు అధ్యాయం 10 అండి. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి చెప్పినదంతా శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి శ్రీపాదవల్లభులు కృష్ణానదిలో అంతర్ధానమై వేరొక చోట మరొక అవతారం ఎత్తారని చెప్పారు కదా. అటువంటప్పుడు ఆయన గుప్త రూపంలో కురుపురంలో ఉన్నారని, ఇప్పటికీ అక్కడ తమను ప్రార్థించిన భక్తులను రక్షిస్తున్నారని కూడా చెప్పారే, అది ఎలా సాధ్యం అని అడిగాడు. నాయన, శ్రీపాదస్వామి సాక్షాత్తు భగవంతుడే. భగవంతుని మహిమకు అంతులేదు. ఆయన ఏమైనా చేయగలడు, సమర్థుడు. మొదట ఒక్కడుగా ఉన్న ఆయన తర్వాత త్రిమూర్తుల రూపం ధరించి వేరు వేరు కార్యాలు చేయటం లేదా శ్రీపాదులు ఆ త్రిమూర్తుల స్వరూపమే. ఆయన మహిమకు సంభవము అసంభవము అన్నది లేదు. ఆయన అంతర్ధానమయ్యాక కూడా ఆ క్షేత్రంలో తమను ఆశ్రయించిన భక్తులను రక్షిస్తున్నారని తెలిపే దివ్యలీలను ఒకదాన్ని చెబుతాను, విను. కాశ్యపస గోత్రీకుడైన వల్లభేషుడనే బ్రాహ్మణుడు వాణిజ్యం చేసుకుని జీవిస్తుండేవాడు. అతని కుటుంబం చాలా పెద్దది. కురువపురంలో అంతర్హితుడైన శ్రీపాదస్వామి తమను సేవించిన భక్తులను రక్షిస్తూ సూక్ష్మ రూపములో ఆ క్షేత్రంలోనే ఉన్నారని విని అతడు స్వామికి భక్తుడయ్యాడు. అతడు ప్రతి సంవత్సరము నియమంగా ఒక్కసారైనా కురుపురం దర్శించి స్వామిని సేవిస్తుండేవాడు. ఒకనాడు అతడు స్వామిని స్మరించి తనకు వ్యాపారంలో మంచి లాభం వస్తే స్వామి దర్శనానికి కురువపురం వెళ్ళి అక్కడ ఆయన ప్రీతి కొరకు 1000 మంది బ్రాహ్మణులకు తర్పణ చేస్తానని మొక్కుకున్నాడు. అప్పటి నుండి అతడు స్వామిని స్మరించి ఏ పట్టణానికి వెళ్ళినా అక్కడ స్వామి దయ వలన అతడు ఆశించిన కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా లాభం రాసాగింది. అందువల్ల అతని భక్తి విశ్వాసాలు మరింత దృఢమయ్యాయి. అతడు తనకొచ్చిన లాభానికి ఎంతో సంతోషించి తన మొక్కు చెల్లించడానికి కావలసినంత డబ్బు మూటగట్టుకుని కురువపురానికి బయలుదేరాడు. 4 దొంగలు అతని వద్ద ఎంతో డబ్బు ఉందని పసిగట్టి యాత్రికుల వేషాలు ధరించి అతన్ని తోడైనారు. తాము కూడా ప్రతి సంవత్సరము కురువపురం యాత్ర చేస్తుంటామని చెప్పి అతనితో ఎంతో ఆనందంగా ప్రవర్తించి అతన్ని నమ్మించారు. ఇలా 2-3 రోజులు ప్రయాణం చేసి వాళ్ళంతా ఒక నిర్మానుష్యమైన ప్రదేశానికి చేరగానే ఆ దొంగలు అతనిపై పడి అతని తల నరికి అతని వద్దనున్న ధనం అపహరించారు. తర్వాత ఆ సంగతి ఎవరికీ తెలియకుండా చేయాలని తలచి ఆ దేహాన్ని దహనం చేయడానికి సిద్ధమయ్యారు. వల్లభేషుడు మరణించే ముందు చివరి క్షణంలో శ్రీపాద వల్లభ అని కేక పెట్టాడు. అందువలన భక్తరక్షకుడైన శ్రీవల్లభుడు జడలు, భస్మము, త్రిశూలము ధరించి యతి రూపంలో ఆ దొంగలకు ప్రత్యక్షమై త్రిశూలంతో వాళ్ళని పొడిచి చంపాడు. అప్పుడు ఆ దొంగలలో ఒకడు ఆయన పాదాలపై పడి, ప్రభు, నేను దుష్టబుద్ధితో ఈ బ్రాహ్మణుని వెంబడించలేదు. నేను తెలియక వీరిని దారిలో కలిశాను. నిజానికి నేనెప్పుడూ దొంగతనం చేసి ఎరుగను. సర్వసాక్షి అయిన మీరు అంతర్దృష్టితో గమనిస్తే మీకే తెలుస్తుంది స్వామి. నన్ను క్షమించి విడిచిపెట్టవలసినది అని ఆయనను శరణు వేడాడు. స్వామి అతనికి అభయమిచ్చి కొంచెం విభూది ప్రసాదించి దానిని వల్లభేషుని శరీరంపై చల్లి తెగిపడి ఉన్న తలను మొండానికి అతికించమని ఆదేశించాడు. అతడు అలా అతికిస్తుండగా శ్రీపాదస్వామి వల్లభేషుని శిరస్సుపై తమ అమృత దృష్టిని సారించి మరుక్షణమే అంతర్ధానం అయ్యాడు. వల్లభేషుడు తిరిగి బ్రతికాడు. అతనికి పూర్తి స్పృహ వచ్చేసరికి సూర్యోదయం అయింది. అతని పక్కన ఒక వ్యక్తి మాత్రమే ఉన్నాడు. వల్లభేషునికి అంతకు ముందు జరిగినది ఏమీ గుర్తులేదు. అందువలన అక్కడ చచ్చిపడి ఉన్న దొంగలను చూచి ఆశ్చర్యపడి, వీళ్ళందరూ ఎలా మరణించారు? నీ ఒక్కడివే ఎలా బ్రతికి వచ్చావు? ఇంత జరిగినా నీ ఒక్కడివే ఇంకా ఇక్కడే ఉన్నావేమిటి అని అడిగాడు. అప్పుడు అతడు, అయ్యా, ఇప్పుడు ఒక అద్భుతమైన దైవలీల జరిగింది.
మనను అనుసరించి వచ్చిన వారు దొంగలే గాని యాత్రికులు కారు. వారు నిన్ను చంపి నీ ధనమంతా సంహరించారు. ఇంతలో ఒక తపస్వి వచ్చి ఈ దొంగలను చంపి నిన్ను బ్రతికించారు. నీకు నన్ను కాపలా ఉంచి ఆయన అంతర్ధానమయ్యారు. ఆ మునీశ్వరుడు ఎవరో గాని సాక్షాత్తు పరమశివునులా ఉన్నారు అని చెప్పాడు. ఆ మునీశ్వరుడు సాక్షాత్తు శ్రీపాద వల్లభులేనని తెలుసుకుని భగవంతుడైన ఆయన దర్శనం తనకు లభించినందుకు వల్లభేశుడు ఎంతో పరితపించాడు. అతడు వెంటనే అమితోత్సాహంతో ఆ ధనం తీసుకుని కురువపురం చేరాడు. అక్కడ శ్రీపాదుని పాదుకలను సకలోపచారాలతో పూజించి ముందు తాను అనుకున్నట్లు 1000 మందికి గాక 4000 మంది బ్రాహ్మణులకు తృప్తిగా భోజనం పెట్టి దక్షిణ తాంబూలతో వారందరినీ సత్కరించి సంతోషపెట్టాడు. ఈ విధంగా శ్రీపాదస్వామి కురువపురంలో అదృశ్యంగా ఉంటూ ఇలాంటి లీలలెన్నో చేశారు. నేటికి సజ్జనులకు అక్కడ ఆయన దర్శనం ఇస్తారు. అయినప్పటికీ ఆయన శ్రీ నృసింహ సరస్వతి అనే యతిగా వేరొక చోట అవతారమెత్తి లోకోద్ధారణ చేశారు. భక్తులెక్కడున్నప్పటికీ శ్రీపాద స్మరణ చేస్తే చాలు వారికి స్వామి అభిష్టాలనిచ్చి రక్షిస్తాడు. అట్టి స్మరణ కనుగుణమైన నామం తరతరాలుగా ఎలా ఉన్నది అన్నారు సిద్ధముని. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర 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 అవధూత చింతన దిగంబర శ్రీ దత్తాయ గురవే నమః శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురుచరిత్ర అధ్యాయం 11. శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన. ఈ 11వ 12వ అధ్యాయాల్లో శ్రీ దత్తాత్రేయ స్వామి యొక్క 2వ కలియుగ అవతారమైన శ్రీ నృసింహ సరస్వతి స్వామి వారి వృత్తాంతము చెప్పబడుతుంది. ఇందులో గమనించవలసిన ముఖ్యమైన అంశాలివి. శ్రీపాదస్వామి గాని శ్రీ నృసింహస్వామి సరస్వతి గాని తాము భగవద్ అవతారములని లోకానికి చాటుకోలేదు. శ్రీరాముడు కూడా ఆత్మానందం మానుష్యం మన్యే, నేను మానవుడననే తలుస్తున్నాను అన్నాడు. శ్రీకృష్ణుడు తాను భగవత్ అవతారమని అర్జునుడికి వంటి అంతరంగికులకు కొద్ది మందికి మాత్రమే చెప్పాడు, కానీ లోకానికి చాటలేదు. దీనిని బట్టి నిజమైన అవతార పురుషులు తన నిజతత్వాన్ని లోకానికి చాటుకోడని తెలియాలి. వేదవ్యాసులు వంటి సత్యద్రష్టులు కొంతమంది మాత్రమే ఈ రహస్యాన్ని గుర్తించి లోకానికి తెలియపరిచారు. ఈ అవతారమూర్తులందరూ తమ నిజమైన విశ్వరూపాన్ని అంతరంగికులకు ప్రసాదించి అనుభవపూర్వకంగా తమ దైవత్వాన్ని నిరూపించారు. అలాగాని పౌండరీక వాసుదేవుని వంటి కీర్తికాములు మాత్రమే తాము అవతార పురుషులమని లోకాన్ని నమ్మింపచూచారు. అవతార పురుషులందరూ సద్గురువులను ఆశ్రయించి సత్సాంప్రదాయాన్ని పాటించేవారే కానీ తమ కట్టి ఆలంబనలు అనవసరమని తాము సర్వధర్మాలకు అతీతులమని చెప్పి స్వేచ్ఛాచారులు గాలేదు. అవతార పురుషులందరికీ లాగానే వీరిద్దరూ తాము జన్మతః పరిపూర్ణులైనప్పటికీ వినమ్రులైన సాధకుల వలెనే ప్రవర్తించారు, కానీ సిద్ధులమని విర్రవేగలేదు. వీరు దివ్యలీలను ప్రదర్శించినప్పటికీ అవి ఆర్తులను రక్షించేవి గాని అర్ధార్థులను పోషించేవి కాదు. నిర్దుష్టమైన ఆధ్యాత్మిక భావాలను భక్తులను ప్రసాదించి వారికి మోక్షోన్ముఖులు చేసేవిగా మాత్రమే ఉన్నాయి. కేవలం తమ శక్తి సామర్థ్యాలతో లోకులను సంభ్రమాశ్చర్యాలతో ముంచి తమకు కీర్తిని చేకూర్చే సాధనాలైన చిల్లర చమత్కారాలు వారెన్నడూ ప్రదర్శించలేదు. కథారంభం. ఇంతవరకు ప్రస్తావన అండి. ప్రతి అధ్యాయానికి ప్రస్తావన ఉంటుంది కానీ ఇది ప్రస్తావన. ఇందాక నేను ప్రస్తావన అని చెప్పడం మర్చిపోయా, సారీ అండి. ఇప్పుడు కథ మొదలు. కథారంభం. నామధారకుడు అత్యంత ఆసక్తితో ఇలా అన్నాడు. అటు తర్వాత శ్రీ దత్తాత్రేయ స్వామి 2వ పర్యాయం ఎక్కడ అవతరించారు, ఏమి లీలలు ప్రదర్శించారు, అప్రమేయుడినైన ఆ భగవంతుని లీలలు మీరు చెబుతూ ఉంటే వినాలన్న కోరిక నాలో పెరుగుతున్నదే గాని తరగటం లేదు. ఆ 2వ అవతార విశేషాలు కూడా వివరించండి. అంతటి శ్రద్ధాళులైన శ్రోత లభించినందుకు సిద్ధులకి
భగవల్లీలలు తనివి తీరా వివరించి చెప్పే అవకాశం లభించింది. అట్టి అదృష్టానికి పొంగిపోయి సిద్ధుడు నామధారక దీనులను ఉద్ధరించడానికి తనను తాను దత్తం చేసుకున్న పరమేశ్వరుని చేతులు యోగీంద్రులకు కూడా ఊహించని సాధ్యం గానివి. కనుక నేనెంత వర్ణించిన అగాధమైన ఆ గాథల్లో లవలేశమే అవుతుంది, కానీ ఆయన లీలలన్నిటినీ చెప్పినట్లు కాదు సుమా, ఇక విను అని ఇలా చెప్పారు. శ్రీపాదస్వామి ఆదేశించినట్లు అంబిక జీవిత శేషమంతా శివపూజలో గడిపింది. ఆమె మరుజన్మలో మహారాష్ట్రలోని కారంజా లేక లాడకారంజా అను గ్రామములో అకోలా జిల్లా వాజసనేమియ శాఖకు చెందిన ఒక సద్బ్రాహ్మణుని కుమార్తెగా జన్మించింది. తల్లిదండ్రులు ఆమెకు అంబ అని నామకరణం చేశారు. ఆమెకు పూర్వజన్మ సంస్కారం వలన సౌశీల్యంతో పాటు శివభక్తి కూడా అబ్బింది. ఆమెకు యుక్త వయసు రాగానే మాధవ శర్మ అనే బ్రాహ్మణోత్తమునిచ్చి వివాహం చేశారు. అతడు మంచి శివభక్తుడు. ఆ ప్రాంతంలోని స్మార్తులకు శివవ్రతం చేసుకునే అలవాటు ఉండేది కనుక వారిని శివవ్రతులు అంటారు. పూర్వజన్మ సంస్కారానికి తోడు ఈ జన్మలో భర్త యొక్క సత్సాంగత్యం వలన ఆమె ప్రతిదినము సంధ్యా సమయంలో శివపూజ, భర్తతో కలిసి శని ప్రదోష దోష శని త్రయోదశి నాడు విశేషమైన పూజ చేస్తుండేది. విశేషించి అంబ తన భర్తను సూర్యుణ్ణి ఛాయాదేవి వలె విడనాడక సర్వోపచారాలు చేస్తుండేది. ఇలా 16 సంవత్సరాలు గడిచాక అంబ గర్భవతి అయింది. మాధవ శర్మ సకాలంలో వంశవనాది కార్యక్రమాలు నిర్వర్తించాడు. నెలలు నిండిన తర్వాత మహామహిమాన్వితమైన ఒక శుభలగ్నంలో ఆమెకు ఒక మగబిడ్డ కలిగాడు. నామధారక ఆ పిల్లవాడు పుట్టగానే అందరి పిల్లల వల్ల ఏడవలేదు. సరిగదా స్పష్టంగా ప్రణవముచ్చరించాడు. అది విన్నవారు ఆశ్చర్యపోయారు. జ్యోతిశాస్త్ర విద్వాంసులు అతని జాతకం చూచి, మాధవ శర్మ, నీ భాగ్యం పండింది. నీ శిశువు సాక్షాత్తు భగవంతుడే. ఇతడు మనవలే గృహస్థాశ్రమం స్వీకరించడు. సన్యాసం స్వీకరించి జగద్వంద్యుడవుతాడు. ఇతని చరణాలు ధ్యానించిన భక్తులకు కామధేనుడవుతాడు. ఇతని దర్శనం చేతనే పతితులు పావనులవుతారు. ఇతనిని కన్నందువలన మీకు కీర్తి ప్రతిష్టలు దివ్య సుఖాలు లభిస్తాయి అని దైవజ్ఞులు చెప్పారు. మాధవ శర్మ ఆ విద్వాంసులను ఘనంగా దక్షిణ తాంబూలాలతో సత్కరించాడు. వారు సెలవు తీసుకుంటూ, మాధవ శర్మ, ఈ బాలునికి శ్రీసిద్ధులు ధ్యాసం చేస్తాయి, నవనిధులు పరిచారికలవుతాయి అని ఆశీర్వదించాడు. ఆ బాలుడు పుట్టిన వెంటనే ప్రణవం ఉచ్చరించిన సంగతి వాడవాడలా ప్రాకిపోయింది. అతనిని చూడటానికి జనం ఇసుక వేస్తే రాలనంతగా వచ్చారు. పిల్లవానికి దృష్టి దోషం తగలకుండా తండ్రి రక్షాబంధనం చేయించాడు. తల్లి అతనికి ఉప్పు, మిరియాలు, ఎండుమిరపకాయలు, వేపాకులతో దృష్టి తీసేది. తర్వాత ఒక శుభముహూర్తంలో ఆ పిల్లవానికి శాలగ్రామదేవ అని పేరు పెట్టారు. కానీ ఇంట్లో అందరూ అతన్ని నరహరి అని పిలుచుకునేవారు. నరులంటే అజ్ఞానబంధులైన మానవులు, హరి అంటే మానవుల యొక్క జ్ఞానం వలన కలిగిన దైన్య పాపాలను పోగొట్టేవాడని అర్థం. ఆ పేరు ముందుగానే ఆయన అవతారమూర్తి అని సూచిస్తున్నట్లుంది. బలహీనంగా ఉండటం వల్ల అంబ వద్ద పిల్లవానికి చాలినన్ని పాలు లేవు. పిల్లవాని కోసం ఒక దాదిని గాని పాడి మేకను గాని ఏర్పాటు చేయాలని ఆ దంపతులు ఆలోచిస్తుండగా ఆ పిల్లవాడు చిన్నారి చేతులతో తల్లి యొక్క వక్షస్థలాన్ని సృష్టించాడు. వెంటనే ఆమెకు సన్యం పెళ్ళుబిగి 32 దారలుగా కారి నేలపై పడ్డాయి. ఆ విషయం అందరికీ తెలిస్తే బిడ్డకు దృష్టి దోషం తగులుతుందని వెరచి అంబ ఈ లీలను రహస్యంగా ఉంచింది. ఆ పిల్లవాడు ఊయలలో పడుకోబెడితే ఏడ్చేవాడు, నేల మీద పడుకోబెడితే ఆడుకునేవాడు. ఇలాంటి లీలలు ఎన్నో జరిగినప్పటికీ తల్లి వాటిని ప్రకటించలేదు. అందువలన ఆ ప్రభువు యొక్క సంపూర్ణమైన దివ్యత్వం అందరికీ తెలియలేదు. ఇలా సంవత్సరం గడిచినా అతనికి ఒక్క మాట కూడా రాలేదు. కులదేవతలను ఆరాధించమని కొందరు, మర్రి ఆకులు విస్తళ్లలో బ్రాహ్మణులకు భోజనం పెట్టించమని కొందరు, రావి ఆకుల విస్తల్లో భోజనం పెట్టించమని మరికొందరు చెప్పారు. మాటలు చెబుతూ అతని చేత అనిపించడానికి యత్నిస్తుంటే క్రమంగా వస్తాయని కొందరు,
అతడు మాత్రం మాటలు వచ్చినా కొంతకాలం తర్వాత మాత్రమే మాట్లాడతాడని మరికొందరు అనేవారు. వారందరి మాటలు విని నరహరి నవ్వేవాడు. ఎవరేమడిగినా ఓం అన్నదే అతని సమాధానం. ఆ సంగతి విని కొందరు పెద్దలు, ఇతడు మన మాటలు వినగలుగుతున్నాడు కనుక ఇతడు చెవిటివాడు కాదు, స్పష్టమవుతుంది అనేవారు. అతడు మూగవాడైతే అంత స్పష్టంగా ఓం అనడం సాధ్యం కాదు. అతడు మాటలొచ్చి కూడా ఎందుకో మాట్లాడటం లేదు అని కొందరు తల్లికి ధైర్యం చెప్పేవారు. ఆమె ఎవ్వరేది చేయమని చెప్పినా అదల్లా చేసేది. తమ కులదైవమైన దత్తస్వామికి ప్రత్యేక పూజలు చేసేది. ఇలా నరహరికి 7వ సంవత్సరం వచ్చింది. కానీ అతడు మాట్లాడనే లేదు. బాలుడు మూగవాడవుతాడని తల్లిదండ్రులు ఎంతో కలత చెందాడు. ఒకనాడు అంబ అతని పరిస్థితికి కంటతడి పెట్టింది. అది చూసి నరహరి సైగతో ఆమెను వారించి పక్కనే ఉన్న ఇనుప వస్తువును తెప్పించి చేతితో తాకాడు. తక్షణమే అది బంగారంగా మారింది. ఆశ్చర్యంతో తల్లిదండ్రులు మరికొన్ని ఇనుప ముక్కలను అతని చేతికి తాకించారు. అవి కూడా బంగారంగా మారాయి. తమ పిల్లవాడు సామాన్యుడు కాడని, ఆజన్మ సిద్ధుడని వారు గుర్తించారు. అయినప్పటికీ ఆ దంపతులు అతడు మాట్లాడకపోవటం గురించి దిగులు పడుతూనే ఉండేవారు. అతడు వేదాధ్యయనం చేసి స్వధర్మాన్ని ఎలా పాలించగలడన్నదే స్వధర్మాన్ని ఎలా పాలించగలననేదే మాధవ శర్మకున్న దిగులు. తల్లి ఒకరోజు అతన్ని అక్కుని చేర్చుకుని కన్నీరు కారుస్తుంటే, నా కన్న తండ్రి, నీ మాటలు విని ఆనందించే భాగ్యం మాకు లేదా అన్నది. అది విని నరహరి నవ్వి తనకు ఉపనయం చేస్తే మాట్లాడతానని, మొట్టమొదటిగా ఆమెతోనే మాట్లాడతానని సైగల ద్వారా తెలిపాడు. ఆ సంగతి విని మాధవ శర్మ ఆశ్చర్యపడి అతని ఉపనయనానికి ఒక శుభముహూర్తం నిర్ణయించింది. ఊరి వారందరినీ ఆహ్వానించాడు. గ్రామస్తులందరూ అతడి ఆశలు అడియాశలై నలుగురిలో తలవంపులకు గురి అవుతాడని తలచారు. కొందరు పెద్దలు మాత్రం, అయ్యా, ఆ పిల్లవాడు గాయత్రీ మంత్రం ఉచ్చరించగలిగితే మనకేమీ లేకపోతేనేమి, మనకు మాత్రం మృష్టాన్న భోజనము, ఘనంగా దక్షిణ తాంబూలాలు లభిస్తాయి కనుక ఈ ఉపనయన కార్యక్రమం జరుపుకోనివ్వండి అన్నారు. అందరూ ఉపనయనానికి మాధవ శర్మ ఇంట సమావేశం అయ్యారు. నరహరి మండపమునకు మాతృ భోజనం అయ్యాక జింక చర్మము, పసుపు వస్త్రము ధరించాడు. చెవిలో గాయత్రీ మంత్రం ఉపదేశించినప్పుడు నరహరి ఆ మంత్రరాజాన్ని మనసులోనే జపించి దీక్ష తీసుకున్నాడు. తర్వాత అతడు తల్లికి నమస్కరించి ఆమెను భవతీ భిక్షాం దేహి అని భిక్ష కోరి మొట్టమొదట ఆమెతోనే మాట్లాడతానని తల్లికి తానిచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తల్లి మొదట భిక్ష ఇచ్చి ఋగ్వేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి అగ్నిమేళి పురోహితాం అని ప్రారంభించి ఋగ్వేదంలోని మొదటి మంత్రం చెప్పాడు. అంబ రెండోసారి భిక్ష ఇచ్చి యజుర్వేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి ఇషేత్వ అని ప్రారంభించి యజుర్వేదంలోని మొదటి మంత్రం పఠించాడు. తల్లి మూడవసారి భిక్ష ఇచ్చి సామవేదం పఠించు, ఆచారం పాటించు అనగానే నరహరి అగ్ని ఆయాహి అని ప్రారంభించి సామవేదంలోని మొదటి మంత్రం గానం చేశాడు. అది వినగాని తల్లిదండ్రుల ఆనందానికి, సభలోని వారి ఆశ్చర్యానికి అవధులు లేవు. జీవితంలో మొదటిసారిగా మాట్లాడటం, ప్రణవోచ్చారణ తర్వాత వేదపఠనంతో గాని చేయకూడదని నరహరి అంతకాలము మాట్లాడలేదని అందరూ అనుకున్నారు. 3 భిక్షులు అయ్యాక ఆయన 4వ వేదం కూడా చదివాడు. ఆయన భగవదవతారమని తెలుసుకుని అచ్చట బ్రాహ్మణులంతా నమస్కరించారు. సర్వశాస్త్రాలకు జన్మస్థానమైన ఆ ప్రభువుకు ఇది ఒక లెక్కలోనిది కాదు. క్రతువు పూర్తిగా వచ్చింది. మాధవ శర్మ దంపతులు అమితోత్సాహంతో ఉన్నారు. వాముని వలె భాషిస్తున్న ఆ నూతన బ్రహ్మచారి నరహరిని తల్లి ఆశీర్వదించింది. నాయన, ఇక నుంచి నీవు భిక్షతోనే జీవించాలి సుమా అన్నది. వెంటనే అతడు తల్లికి నమస్కరించి, అమ్మ, నీ ఆజ్ఞ మేరకు నేను భిక్షువునవుతాను. నేను సన్యాసాశ్రమం స్వీకరించడానికి అనుమతించండి అని తండ్రి వైపు కూడా తిరిగాడు. ఆ మాటలకు ఆ తల్లి నిర్వెరపోయి దుఃఖిస్తూ, నాయన,
ఒక్కగానొక్క మగబిడ్డవు. మేము 16 సంవత్సరాలు ఎంతగానో ఎదురుచూచి ఎన్నో వ్రతాలు ఆచరించాక పుట్టావు. తర్వాత 7 సంవత్సరాలు నీవు మాట్లాడనే లేదు. ఇంతకాలానికి పరమేశ్వరుని కృప వలన నేను చేస్తున్న పూజలు వ్రతాలు ఫలించి ఈరోజే మొదటిసారిగా నీ మాటలు వినగలిగాను. అందుకు నేను సంతోషిస్తుండగా నీవెలా అంటావేమి? అప్పుడే నీవు ఇల్లు విడిచిపోతే మా గతేమిటి? నీవు గృహస్థుడివై బిడ్డలు కలిగాక సన్యసించవచ్చు కదా అని బ్రతిమాలింది. అప్పుడు నరహరి తల్లిని కౌగిలించుకుని ఓదార్చి, అమ్మ, నా మాట విను. వివేకంతో ఆలోచించి ఈ వ్యర్థమైన దుఃఖాన్ని తొలగించుకో. నేను ధర్మరక్షణ కోసం అవతరించాను. నీకింకా 4 బిడ్డలు కలిగి ప్రేమతో మీ సేవ చేస్తారు. వెనుకటి జన్మలో నీవు నిష్ఠతో శంకరుణ్ణి పూజించటం వల్లనే నేను నీ గర్భాన జన్మించాను అని చెప్పాడు. ఆమె శిరస్సుపై తన చేతి నుంచి ఆశీర్వదించాడు. వెంటనే ఆమెకు తన పూర్వజన్మ స్మృతి కలిగింది. అతడు శ్రీపాదవల్లభుడుగా దర్శనమిచ్చాడు. వెంటనే ఆమె ఆనందంతో పరవశించి అతని పాదాలపై పడి ఇలా అన్నది, స్వామి, పూర్వజన్మలో కుపుత్రవతినైన నేను ఆత్మాహుతికి పాల్పడినప్పుడు రక్షించిన పాదుడవు నీవే. బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి. అట్టి నీవు నా గర్భాన పుట్టినందువలన నా భర్త వంశము పితృవంశము కూడా పావనమయ్యాయి. అతను ఆమెను లేవదీసి, అమ్మ, ఈ పూర్వ వృత్తాంతం వెల్లడి చేయవద్దు. నీకొక రహస్యం చెబుతాను, గుప్తంగా ఉంచు. నేను సంసార మంటని సన్యాసిని. నేను చేయవలసిన తీర్థాటనము మొదలైన కార్యాలు ఎన్నో ఉన్నాయి. అవి నేను ప్రకటించ వీలు లేనివి, రహస్యమైనవి. ఈ కర్తవ్యం నాకు తప్పదు కనుక నేను ఇంట్లో ఉండ వీలు పడదు. కనుక నీవు అనుమతి ప్రసాదించు అన్నాడు. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః. శ్రీ గురు చరిత్ర అధ్యాయం 12. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇంకా ఎలా చెప్పారు. అప్పుడు ఆ తల్లి పుత్రవాత్సల్యంతో ఇలా అంది, నాయన, నీవు లోకానికి ధర్మం చెబుతావు కదా, మరి నీవు కూడా 12 సంవత్సరాలు బ్రహ్మచర్యం అవలంబించాక గృహస్థవై బిడ్డలు కలిగాక సన్యసించి లోకానికి ఆదర్శం చూపాలి కదా. ఇలా క్షణకావేశంలో సన్యాసం స్వీకరిస్తే వాసనాక్షయమవక మానవులు అతీతులవుతారని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి కదా అని బ్రతిమాలింది. అప్పుడు వటువైన నరహరి అలనాడు కపిలుడు తల్లికి జ్ఞానోపదం చేసిన విధంగా ఆమెకు తత్వమిలా బోధించాడు. అమ్మ, భౌతికమైన శరీరాలు వైభవము అశాశ్వతాలే. మరణం లేనివాడంటూ ఎవ్వడూ లేడు. మృత్యుదేవత ఎప్పుడు జీవితాన్ని వెంటనంటే ఉంటుంది. యువకులకైనా వృద్ధులకైనా ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు. అప్పిచ్చినవాడు తానిచ్చిన గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకుంటున్నట్లు మృత్యుదేవత కూడా మానవుల జీవిత కాలాన్ని లెక్క పెడుతూ ఉంటుంది. రాత్రి పగలు అన్నవి మానవుని ఆయుర్దాయానికి ఎగరగొట్టుకొని పోతుంటాయి. ఈ శరీరము, భార్యాబిడ్డలు, గృహము, ధనము, జీవితము అశాశ్వతమని మరచి అవే ప్రాధాన్యమనుకుని జీవించేవారు పశువుల వంటి వారు. కనుక ధర్మాచరణం ఒక్కటే మానవుల కర్తవ్యం. అలాగాక మృత్యువును జయించిన వారు మాత్రమే నీవు చెప్పినట్లు విరామంగా జీవించవచ్చు. కానీ మానవులు కొద్ది నీరు మాత్రమే ఉన్న సరస్సులోని చేపల వంటి వారు. ఆ కొంచెం నీరు ఇంకిపోయాక వాటి గతేమిటి? ఈ కలియుగంలో మానవులకు 100 ఏళ్ళు ఆయుర్దాయం. అందులో సగకాలం నిద్రలోనూ, బాల్యము పరాధీనత వల్ల కొంతకాలము గడిచిపోతుంది. ఇట్టి జీవితంలో ప్రాప్తించే సంపద క్షణకాలం ఉండి వాడిపోయేది. కాలచక్రం గర్భంలోని పిండములను, శిశువులను, బాలులను, యువకులను, విజ్ఞానులను, దేవతలను, సర్వదీవులను మృంగివేస్తుంది. దేనికైనా మమకారం పెట్టుకోవడం ఆత్మవంచనే. దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది. బయట చర్మము, లోపల మాంసము, ఎముకలు, రక్తము గల ఈ శరీరము నీటి బుడగ వంటిది. శరీరము జడము, నశ్వరము. ఆత్మ చిస్వరూపము, శాశ్వతము. దానికి సుఖదుఖాలు లేవు.
ఉన్నాయనుకోవడం అజ్ఞానం మాత్రమే. సద్గురు కటాక్షం వలన మానవుడి మాయను దాటాలి. ఉత్తమమైన మానవ జన్మ ఎత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు చేకూర్చుకోలేని వాడే నిజమైన ఆత్మవంచకుడు, ఆత్మఘాతకుడు, బ్రహ్మఘాతకుడు కూడా. అమ్మ, ఈ మాట సామాన్యుల విషయంలోనే ఇంత వాస్తవమైతే కారణజన్ముడనైన నాకేదీ కర్తవ్యం? విషయ సుఖాలు వదలలేని వానికి నీవు చెప్పినట్టు గృహస్థాశ్రమం తర్వాత సన్యసించడమనే క్రమం తగి ఉన్నది. కాబట్టి విషయ వాసనలే లేవు కనుక ధీమంతుడనైన నాకు ఎట్టి విఘ్నాలు రాజాలవు. నేను బ్రహ్మచర్య ఆశ్రమం నుండే సన్యాసం తీసుకుంటాను. నన్ను ధ్యానిస్తుండు, సంసారాన్ని దాటగలవు అని యశోదకు బాలకృష్ణుడు చూపినట్లు తన దివ్య రూపాన్ని దర్శింపజేశాడు. ఆయన ప్రసాదించిన యోగ దృష్టితో ఆమె ఆ మూర్తిని కన్నులారా దర్శించి ఇలా అంది: స్వామి, నీవు పుట్టుకలేని వాడవు. బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి. బ్రహ్మకు కూడా నీ గుణాలు కొంచెమైనా తెలియరానివి. మాయామోహితురాలనైన మానవ స్త్రీని నాకెలా తెలుస్తాయి? ఈ జ్ఞానమైన నీవు అనుగ్రహించినదే. నీవు సత్య సంకల్పుడవు. నీ సంకల్పానికి నేనడ్డు చెప్పను. లోకహితం చేయడానికి అవతరించిన నిన్ను నా పుత్రుడవని తలచి ఇంట కట్టి పెట్టుకొనడం తగదు. అయితే నీ యొక్క ఈ దివ్యమైన ఆకారం నా మనసులో స్థిరంగా నిలబెట్టు, అనుగ్రహించు. నాకింకా పుత్రుడు కలుగుతారన్నావు. మాకింకొక బిడ్డ పుట్టే వరకైనా నీవిక్కడే ఉండు. అప్పటి వరకు సన్యసించడానికి నేను అనుమతించను. నీవు నా మాట వినకుంటే వెళ్ళిపోతే నేను మరణిస్తాను. నిన్ను విడిచి నేను బ్రతకలేను అని ప్రార్థించింది. అప్పుడు శ్రీహరి, అమ్మ, నీకొక సంవత్సరంలోగా కమలలు పుడతారు. అంతవరకు ఉంటాను గాని ఆ తర్వాత నా సంకల్పానికి అడ్డుకు చెప్పకూడదు అని ఆమె వద్ద మాట తీసుకున్నాడు. భగవంతుడి జీవి సంవత్సరం అమ్మ కోసం. అతడు పరమేశ్వరుడన్న జ్ఞానంతో స్వామిని ఆ దంపతులు నిత్యము అర్చిస్తుండేవారు. చతుర్వేద పారంగతులు, శాస్త్ర నిపుణుడు కూడా ఆయన వద్ద విద్యార్థులే కృతార్థులయ్యారు. ఆయన ఎందరికో వేదాలు బోధించేవారు. పామరులకు ఆయన ధర్మ సూక్ష్మాలు చెప్పేవారు. ఇలా సంవత్సరం గడిచేసరికి అంబకు 2 మగపిల్లలు పుట్టారు. వారికి 3 నెలలు రాగానే ఒకరోజు అంబ పిల్లల నాడిస్తుంటే నరహరి వచ్చి, అమ్మ, నేను చెప్పినట్లే మీరిద్దరు పుట్టారు. నీకు ఇంకా 2 కొడుకులు, 1 కూతురు కలుగుతారు. నీ కోరిక ఫలించింది. నా మాట నిలబెట్టుకున్నాను కనుక నీవిచ్చిన మాట ప్రకారం నాకు అనుమతిస్తే నేను తీర్థయాత్రలకు బయలుదేరతాను. అయితే నీవు మాత్రం నన్ను సంతోషంగా సాగనంపాలి అన్నాడు. అప్పుడు తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి, మేమింతవరకు మాయలో తగులుకొని నీవు మా బిడ్డవనే భ్రాంతితో ఎప్పుడైనా నిష్ఠూరాలాడి ఉంటే మమ్మల్ని క్షమించు. నీవే మా కులదైవమని ఇప్పుడు తెలుసుకున్నాము. నీవు మా వంశాన్ని ఉద్ధరించడానికి ఇక్కడ జన్మించావు. నీవు మా రక్తమాంసాలు పంచుకొనడం ద్వారా మా దేహాలు కూడా పవిత్రమైనాయి. ఇక ముందు మా గతేమిటి అన్నారు. మీ దర్శనం మాకు ఇంకెప్పటికీ లేకుంటే మేము ఎలా జీవించగలము అన్నారు. అప్పుడు నరహరి, మీరెల్లప్పుడూ నన్ను ధ్యానించండి. మీకు ఇక జన్మ ఉండదు. అమ్మా, నీకు నన్ను చూడాలని ఉంటే నన్ను స్మరిస్తే తక్షణమే నీకు నా దర్శనం అవుతుంది. 30 సంవత్సరాల తర్వాత నేను మళ్ళీ మీ వద్దకు వస్తాను అని చెప్పాడు. అలా తల్లిదండ్రుల అనుమతి తీసుకుని ఆయన తలపై శిరస్త్రాణము, కౌపీనము, కాషాయంబరము చేత దండము ధరించి చిరునొలికిస్తూ మహా సంతోషంగా బయలుదేరాడు. ఆ దృశ్యం చూసిన జనం 9 సంవత్సరాల పిల్లవాడు ఇల్లు విడిచిపోవడానికి ఆ తల్లి ఎలా అనుమతిస్తుంది అని ఆశ్చర్యపోయారు. కొందరు ఆయన అవతారమూర్తి, ఆయనను కన్న తల్లిదండ్రులు ధన్యులు అన్నారు. సాధువులు ఆయన భగవంతుడే భావంతో నమస్కరించారు. ఆ గ్రామస్తులందరూ కొంత దూరం వెళ్ళి ఆయనను వీడ్కోలు చెప్పి తిరిగి వెళ్ళాక తల్లిదండ్రులు మరికొంత దూరం ఆయన వెంట వెళ్ళారు. అక్కడ నరహరి వారికి కర్పూరము వల్లే తెల్లగానున్న ఒక దత్తాత్రేయ స్వరూపము, ఆ తర్వాత శ్రీపాద రూపములను దర్శనమిచ్చి అది తమ శని ప్రదోష పూజా ఫలితమేనని తలచి ఆ తల్లిదండ్రులు, మా జన్మలు ధన్యమయ్యాయి, మీరు దయతో మాకు మళ్ళీ దర్శనం ఇవ్వాలి అని వేడుకోగా ఆయన
తప్పక మళ్ళీ దర్శనమిస్తాను అని మాట ఇచ్చి వాళ్లను వెనుకకు పంపాడు. ఆ దివ్య దర్శన ప్రభావం వలన వారు తమ పుత్ర వ్యామోహం మరచి భక్తిభావంతో వెనుకకు వెళ్ళారు. నరహరి బదరీనాథ్ దిక్కుగా బయలుదేరి దారిలో కాననము అనబడే వారణాసి పట్టణం చేరారు. మొదట ఆయన గంగలో స్నానం చేసి ఆత్మస్వరూపమైన విశ్వనాథుని దర్శించారు. తర్వాత అచ్చట ఒక యోగ్యమైన స్థలంలో వజ్రాసనం వేసుకుని ప్రాణవాయువు కుంభించి కేచరీ ముద్రలో నాదానుసంధానపరులైన కూర్చున్నారు. ఆయన నిత్యము 3 వేళలా మణికర్ణిక ఘట్టానికి వెళ్లి శ్రద్ధగా గంగా స్నానం చేసి వస్తుండేవారు. ఆ క్షేత్రంలో ఉన్న తపస్విలు, మునులు, సాధువులు ఆయనను చూచి ఆశ్చర్యచకితులయ్యారు. యవ్వనం కూడా పూర్తి కాకముందే ఇంతటి వైరాగ్యం, కఠోరమైన తపస్సు చూచి ఆయన యోగపూర్ణుడని తెలుసుకుని నమస్కరిస్తుండేవారు. అప్పటి యతులలో వృద్ధుడు, శ్రేష్ఠుడు అయిన కృష్ణ సరస్వతి అనబడు భక్తితో నమస్కరిస్తుండేవారు. ఆయన సాక్షాత్తు అవతార పురుషుడని, సన్యాస మార్గ పునరుద్ధరిస్తాడని, ఆయన విశ్వగురువుడైనప్పటికీ లోకోద్ధరణ కోసం మాత్రమే ఆదర్శప్రాయుడైన సాధకునిలా తపస్సు చేస్తున్నాడని, కనుక ఆయన వయసులో చిన్నవారైన జ్ఞానంలో వృద్ధులే గనుక ఆయనకు యతులు కూడా నమస్కరించవచ్చునని కృష్ణ సరస్వతి చెబుతుండేవారు. చివరకు ఆ కృష్ణ సరస్వతి స్వామి ఆదేశానుసారం ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్ళి నమస్కరించి, స్వామి, మీరు పరమేశ్వరులే గాని మానవ మాతృలు కారు. సజ్జనులను, ధర్మాన్ని ఉద్ధరించడానికి భూమిపై అవతరించారు. శ్రీ ఆదిశంకరులు స్థాపించిన సన్యాస మార్గం దాదాపు లుప్తమైంది. దానికి మరల మీరే నిర్దిష్టం చేసి విస్తరింపజేయాలి. అధికారులు కానీ వారికి ఆ మార్గం భయంకరమైనదైనా బుద్ధిమంతులకు సులభంగా ఆత్మానందం ఇచ్చే ఈ సన్యాస మార్గాన్ని మీరే పునరుద్ధరించాలి. సన్యాసులమైన మేము ఇప్పుడు మిమ్ములను సేవిస్తే లోక నింద ఏర్పడుతుంది. కనుక మీరు కూడా సన్యసిస్తే మేము కూడా మీ సేవ చేసుకోవచ్చు అని ప్రార్థించారు. నరహరి వారి ప్రార్థనను మన్నించి సత్సాంప్రదాయ సముద్ధరణ కొరకు శ్రీకృష్ణ సరస్వతి పాదులను గురువుగా స్వీకరించి శాస్త్ర పద్ధతిని వారి వద్ద సన్యాసం స్వీకరించారు. అప్పుడు గురువిచ్చిన దీక్షానామం శ్రీ నృసింహ సరస్వతి. తర్వాత ఆయన కొంతకాలం కాశీపట్టణంలోనే ఉండి మానవులకు 4 పురుషార్థాలను ప్రసాదించగల వేదార్థాన్ని భక్తులకు ప్రసాదించారు. అంతవరకు గురు కథను శ్రద్ధగా వింటున్న నామధారకుడు, స్వామి, నాకొక సందేహం కలుగుతుంది. విశ్వగురుడైన శ్రీగురునికి ఇంకొకరు గురువు ఎలా కాగలరు? గురువును ఆశ్రయించి ఆయన సాధించవలసిందేముంది అని అడిగాడు. సిద్ధయోగి ఇలా చెప్పారు. పూర్వము శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని, శ్రీకృష్ణుడు సాందీపని మహామహర్షిని గురువుగా వరించినట్లే శ్రీగురుడు కూడా శ్రీకృష్ణ సరస్వతి స్వామిని గురువుగా ఎన్నుకున్నారు. ఈ గురు సాంప్రదాయం అనాది సిద్ధమైంది. దీనికి మూల పురుషుడు సదాశివుడు, ఆయన శిష్యుడు విష్ణువు, విష్ణువుకు శిష్యుడు బ్రహ్మదేవుడు. అటు తర్వాత గురు పరంపర ఇలా కొనసాగింది. బ్రహ్మదేవుడి నుండి వశిష్ఠుడు, శక్తి, పరాశరుడు, వ్యాసుడు, శకుడు, సుకుడు, గౌడపాదు, గోవింద భగవత్పాదాచార్యులు, శంకర భగవత్పాదులు, విశ్వరూపుడు, బోధజ్ఞానగిరి, సింహగిరి, ఈశ్వరతీర్థుడు, నృసింహతీర్థుడు, విద్యారణ్యుడు, మలయానందుడు, దేవతీర్థులు, యాదవేంద్ర సరస్వతి, కృష్ణ సరస్వతి. ఈ కృష్ణ సరస్వతి స్వామియే శ్రీగురుడని ప్రసిద్ధికెక్కిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్క గురువు. తర్వాత శ్రీగురుడు తాము స్వయంగానే పవిత్రులైనప్పటికీ అనేక పుణ్యతీర్థాలు దర్శిస్తూ బదరికాశ్రమం చేరాడు. తర్వాత ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణగా సంచరిస్తూ సర్వక్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగాసాగర సంగమం చేశారు. ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు తటాక యాత్ర చేశారు. అది కూడా గంగా ప్రదక్షిణతో సమానమే. అందుకే ప్రయాగను కూడా గంగాసాగరం అంటారు. ప్రయాగలో వారికి ఎంతోమంది శిష్యులయ్యారు. ఆ క్షేత్రంలో మాధవుడనే బ్రాహ్మడికి శ్రీగురుడే స్వయంగా తత్వం ఉపదేశించి సన్యాసం ఇచ్చారు. శ్రీ దత్తాయ గురవే నమః.
శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వత్యై నమః. అక్కడ కొంతకాలం నిరంతర యోగానిష్టతో గడిపి ప్రయాగ చేరారు. ఇక్కడతోటి ఈ 9వ పార్ట్ ఆపేస్తున్నానండి. ఓకేనండి, అందరికీ నమస్తే అండి.